అన్నా జీవితంలో నువ్వు ఏం సాధించాలనుకున్నావు? ఉన్నాయి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఏమో కొద్దిగా సస్పెన్స్ చెప్పను. అంటే ఫ్యూచర్లో నువ్వు ఏం కావాలనుకున్నావు? ఫ్యూచర్లో రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే అర్థానికి ఇప్పుడు మీ ఊరు ఏ ఊరు? నేను ప్రజెంట్ ఇప్పుడు డోన్లో ఉన్నాను. డోన్లో ఎవరు మీరు? మా సార్ ఎమ్మెల్యే సార్ కోట్ల జై సూర్యప్రకాష్ రెడ్డి. అతని ఉద్దేశమేనా? సార్ దగ్గర పని ఆయన దగ్గర ఉండాలని నేను. సరే, ఇంకా మీకు ఫ్యూచర్లో మీరు రాజకీయ నాయకులు అంటే ఎవరికి ఇన్స్పిరేషన్? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జనసేన? మా బాస్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి అన్న మార్గంలో ఉంటాను. మా పెద్ద ఆయన సస్యశ్యామల్లో ఆయన నడిచే మార్గదర్శిలో ఉంటాను. మీ ఊరు సొంత ఊరు? గుత్తి. ఓకే, ఎందుకు ఇంతలా ఉన్నావు? అంటే పిల్లప్పటి నుంచి అంతేనా, తండ్రి తర్వాత తండ్రి అంటే జీన్స్. జీన్స్ రైట్. జిలాన్, మీకు ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీలు అంటే ఉన్నాయన్న. చెప్తారా కొద్దిగా? మన కలిసి ఉందాం సినిమా చూసింది ఇంగ్లీష్ది. ఆ సినిమాలో సిమ్రన్ మాదిరి కొంచెం అట్రాక్షన్ అయింది, కానీ వద్దనుకున్నా. వన్ సైడా సిమ్రాన్ అంటున్నారు కదా, సిమ్రాన్ వన్ సైడా టూ సైడా? సిమ్రన్ మాదిరి ఉండాలని కోరుకున్నాను. మీ జీవితంలో ఏమైనా లవ్ స్టోరీ రియల్గా అంటే ఉన్నాయన్న. ముగ్గురు ప్రేమించిన ప్రాణంగా చేతులు కూడా కోసుకున్నాను. ఏమంటే లాస్ట్కి ఇంకా వద్దు అనుకున్నా, లవ్ వద్దు అనుకున్నా. అంతేనా? మీరు ఎదగాలనుకుంటున్నారు కదా, మీరు ఎదగడానికి ఏమన్నా సాధించాలని ఏమన్నా మార్గం ఉందా? ఏ మార్గం, ఏ దారి ఎంచుకున్నారు మీరు ఎదగని? ఆ దారి చెప్పొచ్చు కదా, వాళ్ళు చూసే వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు, మీ దారిలో నడచచ్చు. నా దారిలో నడచలేరు ఎవరు, ఎందుకంటే నడచలేరు. అంత కంపలు ఉంటాయా? కంపలు అనేది రిస్కులు ఉన్నాయి, చాలా రిస్కులు ఉన్నాయి. అవునా? ప్రతి ఒక్క అడుగు చాలా క్లైమాక్స్లో ఉంటాయి. మీరు వెళ్ళే మార్గం చెప్తే మా వ్యూవర్స్ ఎవరన్నా ఆ మార్గంలో పోయి వాళ్ళు కూడా ఎదగచ్చు కదా. నడచలేరు అన్న, నా మార్గంలో ఎవరు నడచలేరు. అవునా? ఎనీ డోర్స్ మీకు ఏమన్నా ఇప్పుడు లోకల్లో ఎవరన్నా అమ్మాయి పరిచయం అయిందే? లోకల్ అంటే ఎవరు లేరు మీకు ఇప్పుడు సిమ్రాన్ అంటున్నారు కదా, సిమ్రాన్ లాంటి అమ్మాయి ఏమన్నా ఎదురైతే మీరు ఏం చెప్తారు? ఎదురైనారు ఏంటంటే నా దగ్గర ఉన్నప్పుడు తిన్నారు, దెంగి తిన్నారు, ఇంకా లేదని ఇడిచిపెట్టినారు. అవునా? చాలా హట్ అయినట్టున్నారు మీరు. అవునా? మీరు ఏం తింటారు? మీరు నాకు ఇష్టమైన ఇడ్లీ బాగా తింటాను, ఒక 20-30 ఇడ్లీ తింటాను. అంటే మీరు ఈ పర్సనాలిటీ ఉంది కదా, మీకు ఈ మధ్యలో పెరిగినారా లేకుంటే? ఈ మధ్యలోనే పిల్లప్పుడు బాగుంటుంది. అంటే ఇంతకు ముందు 6 ప్యాక్ ఉండేదనా? 6 ప్యాక్స్ ఉంది. 2007లో ఉండే అన్న, ఇప్పుడు 2025లో ఇట్లా అయినా. అంటే మీరు యా హీరోని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? నాకు చాలా ఇష్టమైన హీరో అంటే నయనతార. హీరో అన్న? హీరోనా ఎన్టీఆర్. కలిసినారా ఎప్పుడన్నా? లేదన్నా, ఇన్స్టాగ్రామ్లో చూస్తాను. ఒకవేళ ఎన్టీఆర్ గారిని కలిసాలనే అవకాశం దొరికితే మీరు ఎన్టీఆర్ గారికి ఏమంటారు? జూబ్లీస్ 27కి వెళ్ళిపోతాను, పోయి కలిసి వస్తాను. కలిసేనా మీరు ఏమంటారు ఆయనకి? నాకన్నా చూసి సేమ్ నువ్వు నా మాదిరి ఉన్నారా అంటాడు. అంటే సాంబాలో ఉన్నట్ట? సాంబార్, ఐ లవ్ సాంబార్.